ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్స్, సిఎస్ఎస్ పొజిషన్స్ అని ఉంటాయి. ఓకే, సిఎస్ఎస్ పొజిషన్స్లో 5 టైప్స్ ఉంటాయి, అంటే మోస్ట్ యూజ్డ్ అనమాట ఇవి. ఒకటి స్టాటిక్, రెండోది రిలేటివ్, మూడోది అబ్సల్యూట్, నాలుగోది ఫిక్స్డ్, ఐదోది స్టిక్కీ. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సిఎస్ఎస్ పొజిషన్స్. ఓకే, ఇప్పుడు మనం సిఎస్ఎస్ పొజిషన్స్ చూద్దాం. సిఎస్ఎస్ పొజిషన్స్లో ఏంటి అంటే, ఫస్ట్ స్టాటిక్. ప్రతి ఎలిమెంట్కి బై డిఫాల్ట్ దాని పొజిషన్ స్టాటిక్కే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ బై డిఫాల్ట్ దీని పొజిషన్ స్టాటిక్, దీని పొజిషన్ స్టాటిక్, దీని పొజిషన్ స్టాటిక్కే, వీటి పొజిషన్ కూడా స్టాటిక్కే బై డిఫాల్ట్. ఇప్పుడు మనం కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని హెడర్ చేసేద్దాం. హెడర్ సెక్షన్ అని ఇద్దాం. ఐడికి ఎప్పుడు హ్యాష్ ఇది ఉండాలి, హ్యాష్ మార్క్ గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ హెడర్ సెక్షన్కి మనం ఏమి ఇద్దాము, బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇది ఇచ్చాము. ఓకే, ప్యాడింగ్ ఇద్దాము 10 పిక్సెల్, టెక్స్టైల్ అయిన సెంటర్. సో ఇక్కడ ఇది ఎలా సరిపోయింది. ఈ హెడర్ సెక్షన్లో ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంది ఇది. ఓకే, ఈ హెడర్ సెక్షన్ అన్నది ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది. బట్ నాకు అలా వద్దు. నాకు ఎలా కావాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇలా మనం కిందకి స్క్రోల్ అవుతున్నా సరే ఈ హెడర్ చూసావా ఇక్కడ పైనే ఉంది, దాంతోపాటు వెళ్ళిపోలేదు. మనకి ఇక్కడ ఎలా అవుతుంది, ఈ హెడర్ అన్నది వెళ్ళిపోతుంది, స్క్రోల్ అయిపోతుంది. బట్ ఫ్లిప్కార్ట్కి అలా అవ్వట్లేదు. సో మనం కూడా ఇలా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఈ హెడర్ సెక్షన్ ఉంది, హెడర్ సెక్షన్కి దాని పొజిషన్ ఇవ్వు, పొజిషన్ స్టిక్కీ. స్టిక్కీ అనేస్తే చాలదు, టాప్ 5 పిక్సెలో 10 పిక్సెలో ఏదో ఒకటి నీకు పైనుంచి ఎంత గ్యాప్ ఉన్నప్పుడు ఇంకా అది ఇంకా అక్కడ స్టిక్ అయ్యి ఉండిపోవాలి. ఇప్పుడు ఇందాక చూసావా మనకి ఇందాక స్క్రోల్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఈ రెండు లేవనుకో, కదిలిపోతుంది. ఓకే, బట్ ఇది ఉందనుకో, పొజిషన్ స్టిక్కీ అన్నది ఉందనుకో, పొజిషన్ స్టిక్కీ అన్నది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ హెడర్ ఫస్ట్ అంతా ఇది నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఇది టాప్కి ఒక 5 పిక్సెల్ దూరంలోకి వెళ్ళిందో ఇంకా అక్కడ స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. ఓకే, సపోజ్ పోనీ ఇదే ఎగ్జాంపుల్, ఫ్లెక్స్ బాక్స్ H1 అని ఉంది, దీనికి ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మనం కొద్దిగా ఇది కొద్దిగా పైకి వెళ్ళే వరకు చూడాలి కాబట్టి సపోజ్ దీన్నే ఇంకొక 4-5 సార్లు పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లెక్స్ బాక్స్ ఇక్కడ వరకు వెళ్తుంది, స్క్రోల్ అయిపోతుంది పైకి. బట్ నాకేం కావాలి, ఈ ఫ్లెక్స్ బాక్స్ ఈ పై వరకు వెళ్ళాక ఇంక ఇక్కడ ఇలా స్టిక్ అయిపోవాలి. అలా స్టిక్ అయిపోవాలి అంటే దీని పొజిషన్ స్టాటిక్ నుంచి స్టిక్కీ చెయ్యి. స్టిక్కీ చేస్తే చాలదు, అది టాప్కి ఎంత దూరంలో ఉన్నప్పుడు అది స్టిక్కీగా అయిపోవాలి, ఇంకా అది ఎక్కడితో ఉండిపోవాలో కూడా చెప్పాలి. ఓకే, టాప్ 5 పిక్సెల్. సో ఇప్పుడు ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఈ కలర్. ఓకే, దీని పొజిషన్ స్టిక్కీ, ఇది ఫస్ట్ అంతా నార్మల్గానే కదులుతుంది.
కానీ ఎప్పుడైతే ఇది టాప్ దీనికి టాప్ బార్డర్కి 5 పిక్సెల్ దూరంలో ఉందో ఇంకా అది అక్కడ ఉండిపోద్ది అనమాట. చూసా, ఇంకా కదలదు అది, ఎందుకంటే 5 పిక్సెల్ దూరంలోకి వచ్చింది, ఇంకా అక్కడితో ఉండిపోతుంది అది. అదే నువ్వు 15 పిక్సెల్ ఇస్తే టాప్ బార్డర్ నుంచి 15 పిక్సెల్కి ఎప్పుడైతే దూరంగా ఉందో ఇంకా అప్పుడు స్టిక్ అయిపోతుంది. చూసా, ఇది టాప్కి ఒక 15 పిక్సెల్ దూరంలో ఉంది, ఇంకా అందువల్ల ఇంకా అక్కడ స్టిక్ అయిపోతుంది. ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్ని దాని కింద నుంచి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ కేసులో ఏంటి అంటే ఆడక్కడ ఫస్ట్ టాప్ 0 పిక్సెల్ పెట్టాడు, పొజిషన్ 0 పిక్సెలే, టాప్ 0 పిక్సెలే, పొజిషన్ స్టిక్కీయే, అది ఒరిజినల్గా ఉండేది కూడా బార్డర్కి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ 0 పిక్సెల్ పెట్టగానే ఇంకా ఉండిపోతుంది అక్కడ అలా. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే ఇక్కడ ఈ ఫ్లెక్స్ బాక్స్కి హెడర్కి ఈ ఫ్లెక్స్ బాక్స్కి బార్డర్కి గ్యాప్ ఉండదు, ఎందుకంటే 0 పిక్సెల్ పెట్టాం కాబట్టి. నెక్స్ట్ ఫిక్స్డ్ చూద్దాం. నెక్స్ట్ ఫిక్స్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది, ఓకే, ఒక ఎలిమెంట్ ఏంటి అది ఫిక్స్డ్ ఎలిమెంట్ అని ఉంది. దీని క్లాస్ ఫిక్స్డ్ ఎలిమెంట్ అని ఇచ్చాక ఇక్కడ డాట్ ఫిక్స్డ్ ఎలిమెంట్లో బ్యాక్గ్రౌండ్ గ్రీన్, కలర్ వైట్, ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చాం అనుకో, ఇక్కడ నీకు కింద ఇది ఉందా, ఇది ఇలా ఉంటుంది. కాబట్టి విడ్త్ ఎంత ఉంటే మనకు తెలియదు, విడ్త్ ఫిట్ కంటెంట్. ఫిట్ కంటెంట్ అంటే ఏమవుతుంది అంటే వర్డ్ దాని లోపల కంటెంట్ ఎంత ఉందో అంతవరకే ఆ విడ్త్ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ప్యాడింగ్ ఉంది, బై డిఫాల్ట్ పీ ట్యాగ్కి మార్జిన్ ఉంటుంది, అది తీసేయండి, వేస్ట్, మనకు వేస్ట్ ప్రస్తుతానికి. సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్ గ్రీన్ది. ఫిక్స్డ్ ఎలిమెంట్ అని ఎందుకు అన్నానంటే ఫిక్స్డ్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ ఏంటి, అది ఇంకా దానికి పేజ్తో సంబంధం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, పేజ్లో పైకైనా వెళ్ళు, కిందకైనా వెళ్ళు, లేదా మధ్యలో అయినా ఉండు, అది మాత్రం ఉన్నదేరే ఉంటుంది. ఓకే, సపోజ్ దీన్ని పొజిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టాటిక్, బట్ ఇప్పుడు దీని పొజిషన్ని మనం ఫిక్స్డ్ చేసామనుకో, ఫిక్స్డ్ చేసి మనం ఎలా అయితే ఇందాక స్టిక్కీ చేసినప్పుడు టాప్కి 0 పిక్సెల్ 5 పిక్సెల్ 10 పిక్సెల్ ఇచ్చామో దీనికి కూడా అలాగా టాప్ 15 పిక్సెల్ అని ఇచ్చావు అనుకో, ఇంకా పేజ్తో సంబంధం లేదు, నువ్వు పేజ్లో ఎక్కడికైనా కదులు, ఇక్కడ చూసా ఇంక ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్ అనేది ఇంక ఇక్కడ ఉండిపోతుంది, నువ్వు ఎంత కదిలినా సరే. నువ్వు ఇలాంటి వెబ్సైట్స్లో చూసే ఉంటావు. ఇప్పుడు సపోజ్ ఏదో వెబ్సైట్ ఇది ఉంది, ఇంత పెద్ద వెబ్సైట్ ఉంది, ఈ ఎలిమెంట్ ఉంది కదా ఈ గ్రీన్ది, నా ఫోటో వెనకథలు ఉంది చూడు, నా వీడియో వెనకథలు వస్తుంది ఇది. నువ్వు పేజ్లో ఎంత కిందకి స్క్రోల్ చేసినా సరే ఇది ఇక్కడే ఉంటుంది, పైకి వెళ్ళు, కిందకి వెళ్ళు, సైడ్కి వెళ్ళు, ఎటో ఒకటి వెళ్ళిపో, ఎటు వెళ్ళినా సరే దీనికి సంబంధం లేదు, ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది. సో దీని వాల్యూ ఏంటంటే పొజిషన్ ఫిక్స్డ్. సో అక్కడ ఏమవుతుంది, వచ్చినోడు ఏదైనా చేసుకొని ఏదైనా చేయని, నువ్వు మాత్రం అక్కడే ఉండు. సో అది పొజిషన్ ఫిక్స్డ్ అన్నది. టాప్ 25 పిక్సెల్ ఉంది అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ పైనుంచి కిందకి 25 పిక్సెల్ వస్తుంది, నీకు సేమ్ అలానే ఇక్కడ నుంచి ఇక్కడ 25 పిక్సెల్ కావాలి కాబట్టి టాప్ 25 పిక్సెల్, రైట్ 25 పిక్సెల్. లేదు నాకు ఆ ఫిక్స్డ్ ఎలిమెంట్ అన్నది ఇంకొద్దిగా ఇటు సైడ్కి రావాలి, మధ్యలోకి రావాలి అంటే రైట్ బోర్డర్ నుంచి ఎలిమెంట్కి ఎంత గ్యాప్ ఉండాలో చెప్పు, 50 పిక్సెల్. చూసా ఎలిమెంట్ ఇంకొద్దిగా ఇటు సైడ్కి వచ్చింది, సో అది 25 పిక్సెల్ అంటే వెనక్కి పోద్ది మళ్ళీ. అయిపోయింది అబ్బాయి, ఫిక్స్డ్ ఎలిమెంట్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అబ్సల్యూట్ రిలేటివ్. ఇది అసలు సూపర్గా ఉంటుంది కాన్సెప్ట్, విను. దీనికి కూడా మళ్ళీ పేరెంట్ లాగా ఇద్దాం. ఓకే, దీని ఐడియా ఏంటి, పేరెంట్. మళ్ళీ దీనికి కూడా ఇందాక మనం ఫ్లెక్స్ బాక్స్లో ఇచ్చినట్టు ఒక 5 బాక్సులు ఇద్దాం. 1
క్లాస్ నేమ్ ఏంటి అంటే AE1. AE1 అంటే అబ్సల్యూట్ ఎలిమెంట్ 1. సేమ్ అలానే 4 ఇచ్చామనుకో. మళ్ళీ సేమ్ అలానే ఇప్పుడు ఈ డివ్కి 2 క్లాసులు ఉన్నాయి, AE1 AE. దీనికి 2 క్లాసులు ఉన్నాయి, AE2 AE. దీనికి 2 క్లాసులు ఉన్నాయి, AE3 AE. సో అది నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ పేరెంట్ అని ఉంది కదా, ఐడి పేరెంట్, దీనికి కూడా మళ్ళీ బార్డర్ వేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ బ్లూ సాలిడ్. నీకు అర్థమవుతుందా నేను మాటికి బార్డర్లు ఎందుకు వేస్తున్నాను? బార్డర్ ఎందుకు వేస్తున్నా అంటే మనకు అర్థమవుతుంది. సో ఎలిమెంట్ ఎంతవరకు ఉంది, అసలు ఎలిమెంట్ ఎక్కడ వరకు ఉంది అన్నది నీకు బార్డర్ వల్ల అర్థమవుతుంది. ఓకే, ఎలిమెంట్ ఇది ఉంది AE, దీనికి కూడా ఒక బార్డర్ ఇద్దాం 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క అబ్సల్యూట్ ఎలిమెంట్ 100 పిక్సెల్ హైట్, 100 పిక్సెల్ విడ్త్ ఉంది. ఓకే, కాబట్టి ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. AE1 అన్నది ఈ ఫస్ట్ డివ్ తాలూకా క్లాస్, AE2 అన్నది ఈ సెకండ్ డివ్ తాలూకా క్లాస్, AE3 అన్నది దీనిది, AE4 అన్నది దీనిది. ఓకే, సో ఈ అన్నిటికి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఒకటి, వైట్, దీని కలర్ గ్రీన్, ఇది బ్లూ, ఇది 4ది, ఇది బ్లాక్. 4 బాక్సులు 4 కలర్లు. ఓకే, ఇంక దీనికి బార్డర్లతో సంబంధం ఏంటి తీసేద్దాం. సో 4 బాక్సులు 4 కలర్లు ఉన్నాయి, ఒకదాని కింద ఒకటి ఉంది. ఓకే, నీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్లోని సైడ్ బార్ వస్తుంది. సైడ్ బార్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది? సైడ్ నుంచి ఎలా వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఈ వెబ్సైట్ W3 Schools చాలా మంచి రిసోర్స్. CSS కానీ HTML కానీ జావాస్క్రిప్ట్ ఏది కావాలన్నా సరే ఒకసారి ఇది చూడు, బాగుంటుంది డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఇక్కడ సైడ్ బార్ కొడితే డాక్యుమెంట్ అలానే ఉంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అలానే ఉంది, ఇది డాక్యుమెంట్ అనుకో. సైడ్ బార్ అన్నది ఎలా వచ్చింది? ఇప్పుడు దీనికి ఎలా వచ్చింది? ఇది సైడ్ బార్ అనుకో, ఇది డాక్యుమెంట్ అయితే ఇది ఒకేసారి ఎలా వచ్చింది అంటే డాక్యుమెంట్ మీద సైడ్ బార్ వచ్చింది. ఓకే, మళ్ళీ పోగానే పోతుంది. సో నీకు పొజిషన్ అబ్సల్యూట్ అన్నప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇది సపోజ్ ఇదంతా ఒక డాక్యుమెంట్ అనుకో. ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రస్తుతానికి ఒక డాక్యుమెంట్ ఫ్లోలో ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ ఫ్లో అంటే ఇప్పుడు సపోజ్ పైన ఈ డివ్ ఉంది, ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్స్ అన్న డివ్ ఉంది, దాని తర్వాత ఈ పేరెంట్ అన్న డివ్ ఉంది, దాని ముందు నీ CSS పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్ అన్నది ఇవన్నీ ఒకదాని కింద ఒకటి అన్నట్టు ట్రీట్ చేస్తుంది. బట్ నువ్వు ఎప్పుడైతే ఈ బాక్స్ అన్నింటివి AE అంటే ఈ 4 బాక్సులకి కామన్ క్లాస్ అది. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్లవి పొజిషన్ అబ్సల్యూట్ చేస్తావు అనుకో. అబ్సల్యూట్ చేయగానే ఇక్కడ చూడు, ఇందాక ఒకదాని కింద ఒకటి ఉండేది. ఓకే, 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 అలా ఉండేది. ఇప్పుడు 4 ఒకటే కనిపిస్తుంది. 4 ఒకటే ఎందుకు కనిపిస్తుంది అంటే 1 2 3 లేవని కాదు, 1 2 3లు ఉన్నాయి. బట్ ఒకటి ఫస్ట్ బాక్స్ మీద సెకండ్ బాక్స్ అంటుకుంది, సెకండ్ బాక్స్ మీద థర్డ్ బాక్స్ అంటుకుంది. ఇప్పుడు ఆ థర్డ్ బాక్స్ మీద ఫోర్త్ బాక్స్ ఉంది. అందువల్ల నీకు ఇదే కదా కనిపిస్తుంది, ఈ చెయ్యి కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు. ఎందుకంటే ఇది నా చెయ్యి వెనకాతలు ఉంది కాబట్టి. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇది బాక్స్ 4, ఇది బాక్స్ 3, ఇది బాక్స్ 2, ఇది బాక్స్ 1. సో నీకు కనిపించేది బాక్స్ 4. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి కూర్చొని నీకు ఇలా కనిపిస్తుంది కాబట్టి బాక్స్ 4 ఒకటే కనిపిస్తుంది నీకు. అండ్ ఇది కూడా పనిచేయడం ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇవి 3 ఉన్నాయి, ఈ 3 ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి నీకు 4 ఒకటే కనిపిస్తుంది. ఈ 3 కలిపి ఇప్పుడు సపోజ్ టాప్ 10 పిక్సెల్ అని పెట్టాను అనుకో,
ఇక్కడ చూడు ఈ పైకి వెళ్ళిపోతుంది. ఈ 4 బాక్సులు 4, 1, 2, 3 ఈ 4 బాక్సులు ఈ డాక్యుమెంట్కి 10 పిక్సెల్ దూరంలోకి వెళ్ళిపోతాయి. అది ఎందుకు అంటే ఈ పేరెంట్ ఎలిమెంట్ ఉంది కదా, పేరెంట్, దీనికి పొజిషన్ స్టాటిక్ ఉంది, అందువల్ల డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. యాబ్సల్యూట్ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే దాని దగ్గరలో ఏ ఎలిమెంట్ అయితే రిలేటివ్ పొజిషన్తో ఉందో దానికి 10 పిక్సెల్ దూరంలోకి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ దీనికి పొజిషన్ రిలేటివ్ అని పెట్టాను అనుకో, ఇప్పుడు ఇక్కడ చూసావా 4 ఇక్కడ పోయింది, ఎందుకంటే ఇప్పుడు ఎందక్కడి వరకు దీని పేరెంట్ ఎలిమెంట్ స్టాటిక్. ఇప్పుడు ఈ పేరెంట్ ఎలిమెంట్ వాళ్ళకి పొజిషన్ రిలేటివ్. ఇప్పుడు ఈ పేరెంట్ ఎలిమెంట్కి 10 పిక్సెల్ దూరంలోకి వచ్చాయి 4 బాక్సులు. ఓకే, సపోజ్ ఇది చూడు 25 పిక్సెల్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లూ బోర్డర్ ఉంది కదా పేరెంట్ ఎలిమెంట్, దీనికి 25 పిక్సెల్ దూరంలో ఈ 4 బాక్సులు ఉన్నాయి. టాప్, $50 పిక్సెల్ అంటే ఇక్కడ చూసావా కిందన, ఎందుకంటే నీకు ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయి ఎలిమెంట్స్. ఇప్పుడు వరకు ఏంటి, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈ 1, 2, 3, 4 అన్నీ 25 పిక్సెల్ దూరంలోనే ఉన్నాయి. ఈ AE1 అంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, రెడ్. ఇది మాత్రం పేరెంట్ ఎలిమెంట్కి 50 పిక్సెల్ దూరంలోకి కావాలి, దీనికి 50 పిక్సెల్ దూరంలోకి వచ్చింది, అందువల్ల కొద్దిగా కిందకి జరిగింది. కావాలంటే ఇప్పుడు చూడు Z ఇండెక్స్ అని ఉంటుంది. ఇప్పటి వరకు ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయి కాబట్టి నీకు 4 ఒకటే కనిపించింది, మిగతా 1, 2, 3 కనిపించలేదు. ఇప్పుడు ఇది ఏమైంది, 1 అన్నది ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ లేదు, ఈ 4 అన్నది ఇక్కడ ఉంటే 1 అన్నది ఫస్ట్ ఇలా ఉండేది, ఇంకొద్దిగా ఇలా కిందకి దిగింది, అందువల్ల నీకు ఈ 1 కనిపిస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం ఈ 1 అన్నది ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది, 4 అన్నది ఫస్ట్లో ఉంటుంది. దాన్ని మనం ముందుకు ఎలా తీసుకొచ్చామంటే Z ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ 4 యాబ్సల్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అబ్బాయి, 4 యాబ్సల్యూట్ ఎలిమెంట్స్లో Z ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంటే అది మనకు ఫస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ అనిల్కి Z ఇండెక్స్ 0 ఉంది, Z ఇండెక్స్ 0, దీనికి 0, దీనికి 0, కాబట్టి ఈ 4 ఎలిమెంట్స్లో హైయెస్ట్ Z ఇండెక్స్ దేనికి ఉంది, ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్కి ఉంది, కాబట్టి అది నీకు ఫస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ అది కూడా సేమ్ ఎంత దూరం, ఇప్పుడు ఈ ఎన్ని ఎలిమెంట్స్ ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉందనుకో రెడ్ కూడా, నీకు Z ఇండెక్స్ రెడ్కి ఎక్కువ ఉంది కాబట్టి నీకు రెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నీకు రెడ్ కాదు బ్లూ కనిపించాలి, నీకు Z ఇండెక్స్ ఏం చేస్తావు, ఈ రెడ్ దానికి ఎంత ఉందో దానికన్నా కొద్దిగా ఎక్కువ పెడతావు. 1 ఉంది కాబట్టి రెడ్కి, Z ఇండెక్స్ 2 పెడతావు ఈ బ్లూ దానికి. అప్పుడు నీకు ఏమవుతుంది, ఫస్ట్ 3 ఉంది, 3 తర్వాత రెడ్ ఉంది, రెడ్ తర్వాత గ్రీను బ్లూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ దీని Z ఇండెక్స్ 3 చేసావు అనుకో, ఈ గ్రీన్ ఎలిమెంట్ తాలూకా Z ఇండెక్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది కాబట్టి నీకు అది కనిపిస్తుంది. సో దీనికి మనం Z ఇండెక్స్ వాడతాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న గెస్సింగ్ గేమ్ ఆడదాం. ఇప్పుడు ఈ గ్రీన్ ఎలిమెంట్ ఉంది, దీనికి Z ఇండెక్స్ 3 ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది డిస్ప్లే అని చేస్తాము, నెక్స్ట్ ఎలిమెంట్ ఏం కనిపిస్తుంది, ఆటోమేటిక్గా బ్లూ కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది యూజర్కి, డిస్ప్లే నన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ మిగిలిన మూడిట్లో Z ఇండెక్స్ దేనికి హైయెస్ట్ ఉంది, బ్లూ బ్యాక్గ్రౌండ్ దానికి హైయెస్ట్ ఉంది, కాబట్టి అదే కనిపిస్తుంది. సో ఎక్కడితో CSS సమాప్తం. ఓకే, ఎక్కడితో CSS అయిపోయింది. నీకు గుర్తుండుంటే మనం లాస్ట్ టైం ఇప్పుడు ఒక 3 వీడియోస్ బ్యాక్ HTML ఫార్మ్స్ చేసాం, మీమ్స్ ఫామ్, అది ఓన్లీ HTML వాడి చేసాం. ఇప్పుడు మనకు CSS అంటే ఏంటో తెలుసు, CSS ఎలా వాడాలో తెలుసు, CSSలో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తెలుసు. ఓకే, సో ఇవన్నీ HTML మీమ్స్ ఫామ్కి అప్లై చేద్దాం, అప్లై చేసి ఇంకొద్ది స్టైల్గా తయారు చేద్దాం ఆ ఫామ్ని. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయు.
కలిసి నేర్చుకుందాం, బాగుంటుంది కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.